ప్రభువున మీ ఎందుకు వందాలండి. దేవుడు మందాన్ని సజీవులకు ఉంచి ఆయన కృపలో భద్రపరిచిన దేవుని గురించి చూస్తున్నాం. ప్రత్యేకముగా మనము ప్రాణ గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. ప్రాణ గ్రంథములో ఇక్కడ రెండవ సంఘము ఎవరండి? రెండవ సంఘం స్ఫురణ. అంటే ఈ సంఘకాలం ఎప్పుడు? సంఘకాలము క్రీస్తు శకము 120 నుండి క్రీస్తు శకము 132 వరకు అండి ఈ సంఘకాలం. కాబట్టి ఈ సంఘంలో స్ఫురణ అంటే అర్థం ఏంటి? బోలము లేక జ్ఞాపకం చేసుకోవటం. అంటే ఈ సంఘములో అండి ఎలాంటి అండి లోపాలు లేవు. ఏంటి 7 సంఘాల్లో 5 సంఘాల లోపాలు ఉన్నాయి, గద్దించాడు. కానీ 2 సంఘాలు మాత్రము ఎలా ఉన్నవి? ఎలా ఉన్నాయండి? దేవునికి ఇష్టంగా ఉన్నాయి. అందులో ఇక్కడ రెండవ సంఘము స్ఫురణ. ఈ యొక్క ఎక్కడుందా సంఘము? సిన్నాసియాలో, టర్కీ ప్రాంతములో తూర్పున అండి 25 మైళ్ళు ఆగ్నేయ మూలమునుంది. ఏంటది? ఈ సంఘము. ఈ సంఘము మనకి వారం చెప్పుకున్నాం కదా, మర్చిపోయారా? కాబట్టి ఈ యొక్క సంఘము అండి దేవునికి ఇష్టమైన సంఘం అంట. అందుకని చదవండి ఒకసారి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2:8 నుంచి 11 వచ్చి అంటే 4 వచనాలే. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడను కడపటి వాడను నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఆ దినాలలో ఏ దినాలలో ఆ యొక్క అదుగు ఆహాబు రాజు దినములలో యెజబెల్ తీసుకొచ్చిందంట. ఏంటిది? విగ్రహాలు తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఈ యొక్క విగ్రహాలన్నీ పూజ ఎక్కువ. ఎక్కడ? సోమరం పట్టణం అంతా 10 గోత్రాలు అందరూ అండి. ఇదిగో దేవుని నమ్మకూడదు. నమ్మితే మిమ్మల్ని అందరినీ చేస్తాను, మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఆనాడు ఓపొచ్చిన వ్యక్తి, గృహనాయకుడు వ్యక్తి, యజబెలు భయపడకుండా భయపడకుండా 100 మందిని 50 మందిని గృహలో దాచిపెట్టి వారు పోషిస్తున్నాడు. ఎవరు? ఉపజ్య. అంటే ఆ కాలం నుండి ఈ యొక్క సేవకులందరినీ చంపించిందట. ఎందుకని? నేను తీసుకొచ్చాను కాబట్టి మీరండి పూజ చేయాల్సిందే. అప్పుడు ప్రజలంట నిజమే, అసలు యెహోవా ఉంటే ఏడి చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? యెహోవా చనిపోయాడు అని వాళ్ళు తీసుకున్నప్పుడట ఇక్కడ చెప్తున్నాడు ప్రాంగణంలో. అయ్యా నేను మొదటి వాడు కడపడి వాడంటే అల్పై ఓమేగా నేను మృతులనైతిని కానీ మరలా బ్రతికిన వారు చెప్పు సంగతులేవనగా. ఓ సంఘమా, నేను చనిపోనుకుంటున్నారా? నేను చనిపోవాలా? నేను చనిపోయి మరలా బ్రతికి లేచిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇదిగో నీ శ్రమ, చూడండి, నీ శ్రమను నీ దరిద్రను కాబట్టి ఓ సంగమా, స్పంద సంగమా, నీవండి నీ శ్రమ. ఎన్ని శ్రమ? అందుకని యెజబెల్ చెప్పిందే శ్రమ. ఆ శ్రమలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది దేవుని కలిగిన బట్టి అలాంటి శ్రమ. అందుకనే యేసేపు శ్రమ పడ్డాడు. తెలుసుకున్నాం కదా. తన అన్నలు అంటే అక్కడ గోతిలో పడేశారు. కారణం ఏంటి? ఎందుకనంటే ఓహో నీవు రాజు అవుతావా, మేము నీ దాసులు అవుతామా, కాబట్టి రే కలగనవాడు వస్తున్నాడు. ఏంటి ఆ కలగలను ఏం చేశారు? అదిగో గోతులు పడేశారు.
వస్త్రం తీశారు, ఎంత ఏడ్చాడో, ఎంత ప్రలాపించాడో. కనికరం ఉందా? లేదు. అయితే ఆ మార్గంలోనే మిద్యానులు వస్తున్నారు. అయితే మిద్యానులకు అమ్మేశారు. ఎవరు అమ్మేసింది? అన్న అమ్మేశారు. కాబట్టి ఆ మిద్యాన్ దేశం నుంచి అదిగో పోతిఫరు ఆయన కొన్నాడు. వారినండి దాసత్వం చేస్తున్నాడు, దాసుడుగా ఉన్నాడు. ఆ దాసునప్పుడు దేవుడు ఆ యొక్క యేసేపు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క చేతి పనులను బాగా ఆశించాట. అది కనుగొన్నాడు పోతిఫరు. అమ్మో, మన యొక్క గృహంలో చేసిన వచ్చి దైవభక్తుడు కాబట్టి అతని చేతిలో చాలా అన్ని సఫలమవుతున్నవి. కాబట్టి తన ఇంటి మీద పెట్టుకున్నాడు అండి, తన ఇంటి అంతటి మీద అధికారి పెట్టుకున్నాడు పోతిఫర్. సమస్తం అప్పగించాడు. ఎవరికి? యేసుకు అప్పగిస్తే యేసేండి జాగ్రత్తగా ఉన్నాడు. అప్పటి నుంచి పోతిఫర్ భార్యలో అపాదూరి ఈ యొక్క యేసేపుని ఎలాగైనా వంచి పాడు చేసి ఏదైనా కళ్ళు అంటే ఏం చేయాలంట, ఎట్లయినా కానీ నిర్వీర్యం చేయాలని ఆశ కలిగి ఉందా సైతాను. అయితే ప్రతిరోజు ఆ యొక్క యేసేపుని ఇబ్బంది పెడుతుంది. ప్రతిరోజు ఒకరోజు రెండు కాదు, ప్రతిరోజు. కానీ అమ్మా, నీవు అదిగో నా యజమాని భార్య అయినందున ఇట్టి కార్యం చేయలేను, నా వల్ల కాదు. చూడండి శ్రమ. అయితే ఒకరోజు ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు, పని మీద వెళ్ళినప్పుడు అంటే వస్త్రం పట్టుకొని లాగిందట. వస్త్రం చాలా విలువైన వస్త్రం, దాన్ని విడిచిపెట్టాడు. పారిపోయాడు. చివరికి ఏమయ్యాడు? చెరసాలలో వేయించబడ్డాడు. చెరసాలు చూడండి, మరి చెరసాలు అండి. ఇప్పుడే ఈ యొక్క గృహములోనే చెరసాలగా ఉంది. కానీ అయితే ఆ చెరసాలంటే అనేక మంది దొంగలు ఉన్నారు. దొంగలు గజలు ఉన్నారు. ఆ స్థలంలోకి పంపించాడు. కానీ అక్కడి నుంచి దేవుడట అదిగో మరలా ఫరోరాజు తెలుసుకున్నాడు. ఫరోరాజు కలగన్నాడు. ఆ కలభావం చెప్పాడు. కాబట్టి అదిగో ఎన్నిక లేని వారట ఇదిగో తన రెండవ రథం మీద కూర్చుని పెట్టుకొని బంగారం తొలగించి ఆ యొక్క ఐగుప్తు దేశం అందరూ చాటు ఇదిగో ఈ యొక్క రెండవ రాజు ఎవరు కూర్చుకుంటారు పక్కన. అలాంటి శ్రమలు పొందాడు. ఎవరు? యేసేపు. అంటే అది శ్రమ. మరి ఈ సంఘము ఒకట ధనవంతుని సంఘమే. కానీ ఆ పట్టణస్థంలో చేరి అంటే అక్కడ అది యూదులు కానీ వారు వచ్చి, ఓహో మీరు యూదులా, నిజంగా దేవుడికి కలిగిన మేము యూదులము, మీరు కాదు అని వారిని హింసించి వారి ధనమంతా దోచుకున్నారు. ఎవరు? అక్కడ యూదులు. యూదుగాకనే యూదులను చెప్పుకున్నారు. అలాంటి వాళ్ళ ఆయన కానీ ఓర్చుకొని విశ్వాసం మాత్రము వారు ధనవంతులు. ఎవరు? స్వర్ణ వల్ల సంఘంలో ధనవంతులు అయ్యారు. దేనిలో? విశ్వాసములో. చూడండి 2:5 యాకోబు పత్రిక 2:5. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5 వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఈ లోకం అంట అమ్మో ఈ ధనం మాకు వద్దయ్యా. ఈ విశ్వాసం అండి ఇక్కడ ఈ లోకంలో ధనం అంటే మాకొద్దు, ఇది ఈ లోకంలో ధనం. కాబట్టి దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు ఎక్కడా అంటే ఈ లోక ధనం ఏమైంది వాళ్ళకు. అందుకని ఆ కాలంలోట ఇదిగో 50 లక్షల మందిని అండి ఓసుకదు కోసి కాల్చారంట. ఎవరో స్వర్ణ సంఘాన్ని ఓర్చుకున్నారు, శ్రమ ఓర్చుకున్నారు అనగానే అప్పుడు పేదవారయ్యారట. ఎవరైంది? ఈ స్వర్ణ సంఘం పేదవారైపోయారట. విశ్వాసాలు మాత్రము విశ్వాసం ధనవంతులండి. అందుకని మీకు నేర్పించి అందుకే ధనం ఉండాలి మీ యొక్క హృదయంలో. అయ్యా మీ ధనం ఎక్కడో మీ మనసు ఏ ధనము? ఈలోక ధనమా?
బంగారం ఆయన కాదు, పరలోకంలో ధనానిధి అంట, ధనానిధి. అదే వాక్యం అండి, ఆయనే యేసు అనే ధనము. ఆయన కలిగి ఉంటే అన్ని సమృద్ధే మనకు. పరలోకంలో, ఈ లోకం కాదు. కానీ ఈ లోకంలో దరిద్రుడు, అందుకని చెప్పా అండి. ఆ యొక్క లూకా సువార్త 16వ అధ్యాయము 19 ధనవంతుడున్నాడు, దరిద్రుడున్నాడు. ధనవంతుడు అబ్బో ఊదా రంగు వస్త్రం ధరించుకొని ప్రతిరోజు సుఖము అతనికి బాధ లేదు. కానీ దరిద్రుడు లాజరు ఇలాంటి వాడు అండి, అయ్యో కురుపులతో ఉన్నాడు. కుక్కలు వచ్చి రక్తం నాకినవి, కానీ ఆ బల్ల మీద రొట్టె ముక్కలు ఆశ పెట్టగాని ఎవరు పెట్టలేదట. అలాంటి అక్కడున్నాడు. అబ్రహాము కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఈ ధనముదమయ్యాడు. అందుకనే ఈ లోక ధనము అశాశ్వతమయ్యా. అందుకనే ఆ స్ఫురణ సంగమట కోల్పోయిన కానీ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారు. ధనం కోల్పోయిన కానీ. అందుకనే ఆ యొక్క స్ఫురణలట ఒక వ్యక్తిని అండి, పోలీకార్పస్ అనే వ్యక్తి 86 సంవత్సరాలు ఉన్నవి. 80 సంవత్సరాల వ్యక్తులట, అదిగో మార్కస్ అనేవాడు రోమా చక్రవర్తి వచ్చి, నీవు ఇప్పుడు వదిలిపెడతావా క్రీస్తును? క్రీస్తు దేవుడు కాదు, ఒప్పుకో. అప్పుడు ఆయనంట, అయ్యా ఇంతవరకు 86 సంవత్సరాలు నాకు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఆపాయం జరగల. కానీ నేను యేసును వదిలిపెట్టాను. ఇగో అక్కడ తుపాకీ వచ్చాడు, ముందు పెట్టాడు. పెట్టగానే ఉండి భయపల్లా, కాల్చాడు, చనిపోయాడు. ఎవరు? కాలిఫోర్నియా అని అంటుంది సంఘం. అలాంటి వారు ఉన్నారు. మరి మన సంఘము మనకి హెచ్చరికండి, మనకు కూడా అలా ఉండాలని. ఓ సంఘమా, రాబోను శ్రమలు రాబోతున్నాయి, ఇబ్బందులు రాబోతున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. అదిగో అక్కడ ఉత్తరాఖండలో అండి ఆ యొక్క జనాలను చంపుతున్నారు. నేపాల్లో ఏమండి క్రైస్తవులందరినీ వేశారు, చంపారు. జార్ఖండ్లో 2 నన్సును తీసుకొచ్చి అండి వాళ్ళు జైలు పెట్టారు. ఎందుకని ఇప్పుడు జరుగుతుంది పార్లమెంట్లో పెద్ద రభస. అంటే ఎప్పుడైతే జార్ఖండ్లో మనుషులుండి ఇక అండి ఆ యొక్క పరిపాలకులు అది వెళ్ళి ఏమంటే, అమ్మ మీ యొక్క మనీ మీ దగ్గర ఉంటాం, మీరు బొమ్మలు మేపుకుంటాం అని వాళ్ళని లాలన చేసి క్రైస్తవ మతాన్ని ఏమనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తిరుగుబడుతున్నారు. ఎవరు అంటే జార్ఖండ్లో నన్స్ను బంధించారు, వదిలిపెట్టమంటున్నారు. కానీ ఇక్కడ ఆపద రాబోతుంది కాబట్టి అందుకనే ఇవన్నీ ఉంటుండే. ఇదిగో మనం కూడా రాబోతుంది శ్రమలు. కాబట్టి అలాంటి శ్రమలు ఉన్న సంఘం అంటే స్ఫురణ అంటే శ్రమలు, దరిద్రత. అందుకని ఒక్కసారి దానియేలు గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 14 నుండి 19 నుండి 3:14. అక్కడ నెబుకద్నెజరు అదిగో దూరణ మైదానములో ఏమండి 60 మూరలు ఎత్తుగల బంగారు విగ్రహము, 6 మూరలు వెడల్పు, 50 మూరలు ఎత్తుగల అంటే 60 మూరలు పెద్దది అంట. ఇదిగో ఈ యొక్క అంటే విగ్రహాన్ని పూజ చేయాలా, నమస్కరించాలా. నమస్కరించండి, అగ్నిగుండంలో పడేస్తాం ఇష్టం. అది ఆ కాలంలో షడ్రక మెషకి అభ్యర్థిగా ఉన్నారు అని షడ్రక మెషకి అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళు మాత్రము యథాప్రకారముగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, పూజ చేయట్లా, నమస్కరించట్లా. కానీ కొంతమంది వచ్చాయా, మన రాజ్యంలో ప్రధానమంత్రులు చేసావే 3 షడ్రక మెషక అభ్యర్థిగోలు, అసలు నీ శాసనం కానీ నీ నిలబెట్టిన ప్రతిమ కానీ నమస్కరించట్లేదు చెప్పారట. రాజు కోపం వచ్చేసింది. ఎవరికి? నెబుకద్నెజరుకు కోపం వచ్చింది. నా దగ్గర సేవకులు వాళ్ళు ఇంతగా ఉన్నారా? పిలిపించారట. చూడండి ఒకసారి 14 చూడండి, 3:14.
అంతటా నెబుకద్నెజరు నబుకద్నెజరు వారితో ఇట్లనెను, వారితో ఇట్లాడు, షడ్రకు షడ్రక్ మెషక్ అబేద్నెగో మీరు నా దేవతను పూజించలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడను. అది నిజమా? చూడు అంటే భయపడుతున్నారు అనుకున్నారు. అయ్యా, నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించలేదన్నయు మొక్కలు నేను విన్నది నిజమేనా? బాకాను పిల్లన గ్రోవి అని వార్తిస్తున్నాడు. అదిగో బాకాను పిల్లన గ్రోవి, పెద్ద వీణను సుంపోనియాను విపంచకను సకల విధములకు వాద్యధ్వనులు మీరు విను సమయంలో అంటే చూడు, ఇంత ధ్వని అంటే అబ్బో, మేళాలు తాళాలు అంటే సంబరాలు. ఇది మీరు చెవులు విన్నప్పుడు సాగిలంటే మీరందరూ బోర్లబడి, ఎవరికి? నాకు కాదు, ప్రతిమకు బోర్లబడి నమస్కరించి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా రెడా. ఎవరు రెడీ? బ్యాటరీలు ఉన్నాయి, బ్యాటరీలు ఎవరు రెడీ? ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అందుకని నువ్వేంటి బ్యాటరీగా ఉండాలా. ఇదిగో మీరు రెడీగా ఉన్నారా? ఉండకపోతే సిద్ధముగా ఉండని సరే మీరు నమస్కరించని తక్షణమే అమ్మటే ఇక కానీ అలసట ఎమ్మడి పడే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడు. చూడండి అంటే చూడండి ఎంత శ్రమ. అలాంటి శ్రమ నీకొస్తే నాకొస్తే, అందుకనే మనకి హెచ్చరిక అంటే ఇప్పుడైనా మార్పు చెందయ్యా. ఇది విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏమని చేసుకో, మేమాత్రము పూజింపము మ్రొక్కము. చూడండి, అలా తీర్మానం ఉందా? చేయగలవా? ఇప్పుడు ఏమైనా వచ్చి నిలబెట్టుకోండి. వచ్చే వారం మీరు ప్రాణానికి వస్తారా? మేము కాల్ చేస్తాం, ఏం చేస్తా? వస్తారా? ఒక్కళ్ళు వస్తారా? చెప్పండి, వస్తారా? శనివారం దాకా చూస్తాడు. అమ్మో, ఎందుకులే, ఇంట్లో ఉండి బైబిల్ చదువుకోవచ్చు, ప్రాణం చేసుకోవచ్చు. అది చచ్చిపోతాం. కానీ మరణానికి భయపడకూడదు. అంటే ఈ సంఘం అంట అలాంటిది. కాబట్టి ఈ షడ్రక్ మెషక్ అంటే ఏమని చెప్తున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. రాజుతో అంటే ఇలాంట షడ్రక్ మెషక్ రాజుతో, ఇది రాజును గౌరవించారు పట్ట కదా. ఓ నెబుకద్నెజరు అని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరిని? చూడండి, ఆ యొక్క బబులోను సామ్రాజ్యం అందరికీ ఆ యొక్క అధినేత. అలాంటి ఓ నెబుకద్నెజరు, ఇందును గురించి అంటే ఈ విషయం గురించి నీకు ప్రత్యుత్తరం మీకు జవాబు ఇవ్వాల్సిన లేదు. చింత మాకు లేదు. చింత అంటే మేము అమ్మో ఏం చేయాలా, నాకు చింత అంటే చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించగలవాడు. అయ్యా, మా దేవుడు తెలుసా, మేము నమ్మిన దేవుడట జీవముల దేవుడు. ఆయనే జీవము, ఆయన లైఫ్. కాబట్టి ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మ్రొక్కము. చూడండి ఎంత చెప్పారో. రాజు ముఖమట వికారం అయిపోయిందంటే చిన్నపుచ్చుకున్నాడు. ఏంట్రా? కాబట్టి కోపం వచ్చి అగ్నిగుంట 7 చేయండి, 7 ఇంకా మన్నించండి. అయితే బలార్జునుల వారిని తీసుకొచ్చి రైల్ని ఇండేళ్ళి అగ్నిగుండంలో వాళ్ళందరూ బలార్జునట పట్టుకొని కాళ్ళు చేలు పట్టుకొని ఇసిరేసారు. కానీ ఇటు కాలిపోయారు, వాళ్ళు కాలిపోవట్లా. మరి ఏంటది? కాబట్టి విశ్వాసం ఉందా? ఇవే శ్రమలు 10 దినాలు శ్రమలు. చదమ్మా, స్మరణ సంఘం. దోషమయ్యో నెరుగును నీ పొందుబో శ్రమలకు. ఇక్కడ షడ్రక్ మెషక్ నుండి శ్రమలకు భయపడ్డారా? భయపడకు. ఇదిగో మీరు శోధింపన్నట్లు అపవాది మీలో కొందరని. చూడండి, శోధన.
అందుకని యోబు గ్రంథం అంటాడు 23:10లో, మీరు శోధింపబడు ఇదిగో సువర్ణముగా మారుతారు. సువర్ణం ఏంటిది? ఇది శోధనే, ప్రతిరోజు శోధనే, కుటుంబాలకు శోధనే. కానీ సహించాలట, ఓర్చుకోవాలి కుటుంబంలో. శ్రమ వచ్చినట్టు ఏంది? ఏం దేవుడయ్యా, ఏమి వెళ్ళము. కానీ శ్రమ వచ్చినట్టు దేవుణ్ణి మహింపరచాల. ఇక్కడ శోధన సహించేవాడు ధన్యుడు. శోధించుకుంటే అదిగో జీవకిరీటం ఇస్తారు, జీవకిరీటం. కాబట్టి ఇక్కడ 10 రోజులు శ్రమలు. ఎన్ని రోజులండి? అంటే 10 రోజుల తర్వాత. అందుకనే ఆ యొక్క దానియేలు గ్రంథంలోనే 1:8 ఈ షడ్రక్ మెషక్ అబ్దెనగో దానియేలట ఆ యొక్క ఏక దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మాకు మాత్రం ఈ ఆహారం మాకు వద్దండి. ఎందుకని తమలో అపవిత్రపరచుకోకుండా, అపవిత్రం అంటే అన్క్లీన్నెస్. క్లీన్గా ఉన్నాం మేము మాత్రము ఈ మాంసం తినము. మన మాంసం అంటే వద్దంటామండి. రాజుగారు భోజనాలు పెడుతుంటే వద్దంటారా? చెప్పండి. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాము అని పలావుది అంటావా, వట్టనది అంటావా? ఎందుకని వద్దంటారా? దాన్ని చూస్తే చాలు. అది ముందు కానీ కొద్ది పెట్టు, ఇది కొద్దిగా, అది కొద్దిగా. ఎందుకని అంటే ఇక్కడ సోమ 8 1:8 దానియేలు గ్రంథం. రాజు భుజించు భోజనము, పానము చే ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచు. ఎందుకని అమ్మో, రాజుగారు సేవించున్న ఆ యొక్క మాంసము, రొట్టెలు ఇక అనేక ఉన్నాయి కదా, అవి పుచ్చుకొని రాజుగారు ఏదంటారా ద్రాక్షరసం తాగుతారు. ద్రాక్షరసము అంటే డ్రింక్. ఈ లోకండి అదే తాగి మత్తులైపోతున్నారు. అదే అండి చాలామంది అంటే దానికి బానిసైపోతున్నారు. అది లేకపోతే ఉండట్లా. అయ్యే మనుషులు కదా, పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి తాగుతున్నారు. ఏంటది? ద్రాక్షరసం. అది లేకపోతే ఉండట్లా. భోజనం లేకపోయినా ఉంటుంది, కానీ అది మాత్రం ఉండాల్సి ఉంది. కాబట్టి వీళ్ళంటే అయ్యో మాకొద్దయ్యా తను అపవిత్రపరచుకొని అంటే మమ్మల్ని అపవిత్రపరచుకోకుండా కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద దాని కృపా కటాక్షం దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఎందుకంటే నేను భయపడుతున్నాను ఏంటి? నా యజమానుట రే వాళ్ళకి చక్కని భోజనము అండి. ట్రైనింగ్లు ఏం చేస్తారండి? ట్రైనింగ్లు భోజనం పెడతారా? సరిగ్గా ట్రైనింగ్లో వారికి మంచి భోజనం చెప్పండి. కోరిన భోజనం పెడతారా? ట్రైనింగ్లో వాళ్ళు నియమించిన భోజనాలే కరెక్ట్ కాదు. రండి, రాజుగారు నియమించాడ భోజనాలు. ఇదిగో ఈ తక్కువ కాకూడదు. ఎవరిని కానీ ఈ భోజనం తిని అస్వస్థ ఉంటే నువ్వే బాగుంటే నీకు ప్రాణహాని. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత ప్రాణాపాయము కలుగజేతురు. అయ్యా, ఒకవేళ మీ ఈడు కలిగ బాలురందరం ముఖం కాడికి మీ ముఖాలు ఒకవేళ చండగిల్లిపోయినకోండి, కాబట్టి నాకు ప్రాణహాని. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖధాన్యములను. అయ్యా, శాఖధాన్యం కూరగాయలు. మనకంటే కూరగాయలంటే హేట్. మాంసంగా కావాలా? మాంసం కావాలా? కిరణుడు మాకు శాఖధాన్యం అంటే అదిగో కూరగాయలే అండి. ఏవి? బంగాళదుంప, టమాటా అండి, కాకరకాయ ఇయ్యొద్దు. భోజనమునకు శాఖధాన్యములను, పానమునకు నీళ్లు అండి. ఆ దాసు మాకొద్దు. పానానికంటే తాగడానికి నీళ్లు నీ దాసులకు మాకు ఇప్పించి, నీవు ఆ దాసులకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు 10 రోజులు మమ్మను పరీక్షించండి. ఎన్ని రోజులా? 10 రోజులు అంటే 10 ఏం చేయాలి వాళ్ళు? పాపము
తినాలా వద్దా? ఏం చేస్తారు? కొద్దిగా ఏదో ఒట్టిన తినడం మాకు తెలియదు కానీ అంటే పదుల శ్రమ ఏమన్నా కానీ ఓర్చున్నారట ఎవరో. 10 దినముల వరకు మమ్మను పరీక్షించము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనములు భుజించు బాలుర ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసుల మా ఎడల జరిగించుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు 10 రోజులు అట్ట ఇక్కడ స్మరణ సంఘము 10 దినాలు శ్రమ ఓర్చుకుంటే ఏం కాదు అంటే సహిస్తే ఏం కాదు అంటే ఓర్చుకోకుండా తిరగబడతాం అంటే మనకే నష్టం. కాబట్టి 10 దినాలు అయిన తర్వాత ఏమైందంట వాళ్ళ ముఖాలు 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. అంటే శాకాహారం తింటే ఎట్లుంది ముఖాలు కళ సౌందర్యము. మాంసం అంటే ఏమన్నా చెప్పరండి. మాంసం తింటే ఏమైంది? కళ ఉంటుందా? వాళ్ళ ముఖాలు కలగాను సౌందర్యం అంట. ఏంటి అట్లా బాగున్నావు? ఏముంది? కూరగాయలంటే మాంసం పెట్టుకుంటే అందరూ చేసుకుంటున్నారు కేజీలు ఏమండి. కాబట్టి అందుకని 10 దినాల శ్రమ అంటాం. స్మరణ నీవు పొందబోవు శ్రమకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండండి. ఎప్పటి వరకు? మనం చదివాడు నమ్మకం ఉండాలా? ఎవరికి? దేవునికి. ప్రజలకు కాదు. నమ్మకంగా ఉండమా? నీకు జీవ కిరీటం ఇచ్చేది ఎప్పుడండా? ఎప్పుడైతే నమ్మకం ఉంటాడండి జీవ కిరీటము. ఎందుకని? ఇక్కడ కాదంటే కిరీటం అక్కడ అంటే నువ్వు ఒక రాజుగా రాణిగా ఉంటావు అక్కడ అంటే లైఫ్ ఆఫ్ క్రౌన్ అంటే అది జీవమిచ్చే కిరీటం అట. ఎవరా కిరీటము? యేసుక్రీస్తే కిరీటము. అంటే ఆయన నీలో నీ యొక్క శిరస్సు మీద ఉంటాడు అంటే జీవ కిరీటం ఇస్తాడు. అంతేకాదా? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. అంటే సంఘాలండి 7 ప్రపంచంలో అన్ని సంఘాలు 7 కాదండు. ప్రాణ సంఘాలు కాదు, ప్రపంచం అన్ని సంఘాలకు హెచ్చరిక. అంటే మన సంఘాన్ని కూడా వేసినట్టు ఇక్కడండి అది ఒక సంఘం అవుతుంది అంతే. ఇవన్నీ ఈ లోకంలో లేని సంఘాలండి. ఇదిగో వీధికి సంఘం ఉండొచ్చు కానీ ఈ సంఘంలో విశ్వాసలాగా ఉండాలట. నమ్మకం ఉండాలా, స్థిరంగా ఉండాలా, మాట బాగకూడదు. అంటే మన మాట చెప్తాం తెలిపోతుందంటే అది స్థిరమైన సంఘమా? అంటే అబద్ధం ఆడతాము, మోసం చేస్తాం, పైకి మాత్రం హల్లెలూయా అంటాం. అది కాదండు. అంటే ఏమైనా శ్రమాన్ని ఏమండి నమ్మకం ఉండాలంట. క్రీస్తు దగ్గర ఉన్నాము, నేను అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఇట్లా చెప్పానే అనకూడదు. కాబట్టి సంఘంతో చెప్పుచున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్నా. ఆత్మ అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పు సంగతి లేవని. చెవి గలవాడు వినును. అంటే చెవి ఉందా మనకు? ఉందా? చెవు ఉంటే వినాల్సి ఉంది. చెవి లేకపోతే చెవు ఉంది కానీ చెవుడు వస్తే ఏం చేస్తావు? ఈలో కృషులు అయితే చెవుడు ఉండవు అండి. ఈలో కృషులు చెవులు మాకు ఉంటాయి, పరలో కృషులు మాత్రం చెవులు ఉంటాయా? ఈలో కృషులు అయితే బాగా వింటాం. ఏం చెప్పు దేవుని వాక్యం ఉంటే అమ్మో నాకు వినబుద్ధి కావట్లేదయ్యా. ఏంటది? వాక్యం వినబుద్ధి కాదు. ఎంతసేపు అయినా కానీ ఇది విన్నానంటే బాధ. లోకేశ్వరు అయితే ఉదయం సాయంకాలం దాకా వింటనే ఉంటాం. ఎందుకని? అది రుచి, అది లోపలికి వెళ్ళిపోతాయి. ఈ మాత్రం లోనికి వెళ్ళాం. నిన్నే చెప్పు. కాబట్టి ఇక్కడ చెవిగిలాడుగాక ఏమని అంటాడా? జయించువాడు రెండవ మరణం వరకు రెండవ మరణము వలన ఏ హానియు చెందదు. చూడండి, జయించబడింది ఎవరు? జయించేది ఎవరు? జయించడం అంటే ఎప్పుడైతే చూడొకసారి 1 యోహాను పత్రిక
5:4 చూడండి. 5:4. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారా అంటే యేసుక్రీస్తు రక్షణ నమ్మువాడంట. లోకాన్ని అంటే ఎవరైతే యేసు మూలము జన్మించాడో వాడట దేవుని మూలం జన్మించాడు కాబట్టి లోకాన్ని జయిస్తాడు. లోకం అంటే ఉంది, దేవుని మూలం లోకం అంటే ఉంది. చూడొకసారి అదే 2:14 ఒకటో యోహాను పత్రిక 2:15-16. ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటైనను ప్రేమింపకుడి. అంటే ఏంటా ఈ లోకం అంటే ఉంది. ఈ లోకం అంటే ఈ లోకంగా ప్రేమించేది. ఈ లోకములేను లోకంలో వాటైనను ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ. జీవపు డంబము. కాబట్టి ఈ యొక్క నేత్రం అంట శరీరానికి ఏం కావాలా? ఆభరణాలు కావాలా అండి? ఈ శరీరానికి వస్త్రాలు కావాలా? మంచి కాస్ట్లీ కావాలా? ప్రాణానికి భోజనం, మంచి భోజనాలు అండి. అంటే అది మనకేం కావాలా? మంచి భోజనం కావట. అంటే ఇక్కడది శరీరాశ. నేత్రాశ అంటే ఏం చూస్తో అది కావాల్సింది. ఎవరికి? మనకు మంచి భోజనం కావాలా అంటే జీవుడు అంటే నేను బాగుండాలి అంటే జీవుడు అన్నది ఏమి లేకపోయినా కానీ బాగున్నట్టుగా. కాబట్టి ఇవన్నీ కాబట్టి అందుకని వద్దయ్యా. కాబట్టి లోకం జయించాలంటే ఎన్ని కొద్దు. ఆ జయించడానికి రెండవ మరణములో అంటే ఏముండాలి? మన పేరు ఉండాలి అక్కడ. రెండవ మరణం అంటే అంది మన పేరు ఉండాలి. ఏం చేయాలంట? గ్రంథం ఉండాలి మన పేరు. చూకసారి దానిలో గ్రంథము 12:2 మరియు సమాధులలో నిద్రించు మొదలు ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు ఇప్పుడు కదండో చివరిలో అక్కడ యుద్ధం చేస్తా. మికాయేలు అంటే అర్థం ఏంటి? యుద్ధం చేసేవాడు అంటే అక్కడ అపవాది యుద్ధం చేసేవాడు మికాయేలు. అలాంటి మికాయేలు అంటే అంత్యదినము నిలిచి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద అంటే ఈ రాజ్యం అంటే ఆపద వస్తున్నట్ట. ఎన్నడు కలుగుతా ఇప్పుడు చూడాల అంటే చివరి కాలంలో ఆపద కలుగుతుంది. కాబట్టి అయితే నీ జనులలో గ్రంథములందు దాఖలైన వారెవరో వారు తప్పించుకోరు. అంటే గ్రంథంలో దాఖలైన వారంటే మా పేరు రాయబడింది అక్కడ. అంటే జీవనం రాయబడాలా? ఏంటిది? ఎవరి పేరు? ఈ లోకంలో అండి అయ్యా అనే కోసం నా పేరు లేదయ్యా అండి. పెన్షన్ కోసం పేరు ఎంత కష్టపడుతున్నారో తీసేస్తున్నారు. పేర్లు పరీక్షేసి పేర్లు చేస్తున్నారు. చెవిటోళ్ళు కుంటోళ్ళు అంటే గుడ్డండి ఈ అండి పొందుకున్నారు. ఇప్పుడైతే లెక్స్లు చేస్తున్నారట. ఏం కావాలండి? కాబట్టి ఎవరిది ఆ గ్రంథంలో దాఖలు ఏంటంటే పేరు ఉండట. పేరు వారు తప్పించుకున్నది ఈ రెండో మనం తప్పించుకుంటారు. ఏంటి? రెండో మరణం. అంతేకాదు చూడండి ఆ యొక్క నిర్గమకాండంలో 32:32లో ఆ యొక్క మోషే అంటున్నాడు, ప్రభువా ఇంతమందిని చంపేస్తావా? అయ్యో నీవు వారి పాపమును అయ్యో అంటే ఇక్కడ ఆసక్తి చంపేస్తున్నాడు అందరినీ. అయ్యో వారి పాపములను ఒకవేళ అంటే వారి యొక్క పాపాలు నువ్వైతే తీసేస్తే లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నా. అయ్యా నేలయ్యా ప్రభా నా పేరు ఉన్నదా? అయితే నా పేరు అక్కడ వద్దు. ఇది వీళ్ళందరి పేర్లు ఉండాలా, లేకపోతే నా పేరు తీసి అంటానండి. చెప్పండి అంటారా? ఎవరైనా కానీ నీకు విరోధులు అనుకోండి వాటి పేరు తీసి నా పేరు పెట్టు. ఎందుకని వాళ్ళ పేరు వద్దు, వాళ్ళకి లోన్ వద్దు, నా పేరు అయితే లోన్ అయితే నాకు వద్దు. ఎందుకని వాళ్ళు చెప్పేవాళ్ళు కదే. ఇక్కడట ఏమంటున్నా మోషే
అయ్యా నా పేరు తొలగించు. వాళ్ళ పేర్లు ఉంటే చాలు. చూడు ఎంత ఆసక్తి ఎవరికండి? మోషే ప్రజల మీద. ఎందుకంటే తన ప్రజల మీద అండి అక్కడ 40 సంవత్సరాలు నడిపించాడు వారిని. ఐగుప్తుని నడిపిస్తున్నాడు కానానుకో. ఎంత ప్రేమ! మనమైతే వాడి పేరు తీసేయు, నా పేరు ఉంచు. కానీ అంతేకాదు, చూడండి అదే కీర్తన అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 69:28. జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము అంటే ఏమన్నా మనమైతే ఒరే వాడు ఇప్పుడు దాకా బాగున్నాయా విశ్వాసే, కానీ ఇప్పుడు అవిశ్వాస పేరు తీసేయి అంటావా? అంటాం. ఎందుకని? ఇప్పుడు దాకా దేవుని ఉన్నట్లే ఉన్నారా బాగున్నాడు, కానీ చెవులు వేయండి జారిపోయాడు, నమ్మకం లేడు. అదివరకు దేవుని నమ్మకం ఉన్నాడు, సంఘం నమ్మకం ఉన్నాడు, సంఘం జారిపోయాడు. కాబట్టి ఏం లేడా వాడి పేరు తీసేయి. జీవగ్రంథంలో ఉండి వారి పేరును తుడుపుపెట్టుము. నీతిమంతుల పట్టికలో వారి పేర్లు రాయకుము. ఎవరి పేర్లు అండి? వీళ్ళ పేర్లు రాయండి. నీతి పట్టిక ఎవరండి? క్రీస్తు. అయ్యా వీళ్ళు నీతిమంతుల పట్టిక రాయి. వీళ్ళేమో ఈ పని ఉండరు, కానీ వీళ్ళు తొలగించు. అందుకనే చూడొకసారి మలాకి రాష్ట్రం చూడండి 3:15. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 15 చూడండి. 15 వచనం 3:15. యెహోవా యందంట భయభక్తుల వలట ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ఆయన చెవియొగ్గి వింటా ఉంటా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. ఎక్కడుంది సందేహం ఉందంట? కొత్త నిబంధనలో ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. ఎవరోళ్ళు? 2 మనుషులు. ఒకనండి అక్కడ క్లయోప్ అనేవాడు మాట్లాడుకుంటున్నాండి. వాళ్ళండి వారండి దేవుని యందు భయం భక్తుల వారు ఒకరు మాట్లాడుచుండగా మలాకి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన నామమును స్మరించు వారికి. స్మరణ అంటే అయ్యా ఎప్పుడు స్మరణ ఎప్పుడు ఆ యొక్క అంటే ఖైదీలో పౌలు శీలుండి రాని ధ్యానిస్తున్నారు ప్రతిరోజు. అయ్యా రాత్రంతా ఆయన స్మరణే అంటే ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన్ను పాడటం, స్థుతించడం. ఆయన నామమును స్మరించున్న వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిన. జ్ఞాపకార్థముగా జ్ఞాపకం రాసరా ఆయన సంఘంలో జ్ఞాపకం అంటే ఇదిగో ఈ గ్రంథం పేరు అంటే వీళ్ళు చదువుతున్నారయ్యా, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి జ్ఞాపకార్థం రాయాలి. ఎక్కడా? ఒక గ్రంథము. మరి నీ పేరు మరి రాయబంటే ఏం చేయాలా? చదువుతావా? వాక్యం చదువుతావా? నేను చదవలేదండి. నీ ఇష్టం. వాక్యం వచ్చిందండి అంటే చదువుతుందండి, చూసి కాదు చూడకుండా రాయాలా అంటే ఎప్పుడైంది నువ్వు ఉన్నట్లు ఎక్కడా? అప్పుడు చూస్తే అమ్మో ఇది ఈ వ్యక్తి మాత్రం జ్ఞాపకార్థం రాయాల్సిందే. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై. ఎప్పుడు? అప్పుడు దినపత్ర అయ్యా వీళ్ళు ఎవరండి? నా వారండి. వీళ్ళందరూ 10 పేరు రాసే వాళ్ళ పేర్లు నా యొక్క లిస్ట్ రాశాను. వాళ్ళ పేర్లు ఇదిగో, వాళ్ళ పేర్లు ఇదిగోండి. స్వకీయ సంపాద్యమై అంటే మీరే ఆస్తి అంట. ఎవరండి అంటే ఇదనం కదా, అది మనమే ఆస్తి. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అండి అది ఒక గ్రంథం అట్ట. అందుకు చూడండి ప్రాణ గ్రంథం 20 అధ్యాయం 11 వచ్చిన చూడండి. ప్రాణ గ్రంథం 20 అధ్యాయము 12 నుంచి 15 వరకు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఇక్కడట యోహాను గారట అదిగో అక్కడ కొద్దివారేమి గొప్పవాడు అందరట లేచారు, సింహాసనం దగ్గర ఉన్నారట. అప్పుడు గ్రంథం ఇప్పుడను మరియు జీవగ్రంథమును వేద గ్రంథం అంటే గ్రంథాలు అండి, 2 గ్రంథాలు. ఒకటేమో జీవ గ్రంథం, ఒకటి మరొక గ్రంథం. మరి జీవన పేరుందా?
వేరే గ్రంథం ఉందా? అయ్యా లిస్టు, పాసన వారి లిస్ట్ ఉందా? చూడండి, పాసన వారి లిస్టే ఉండేది వరకు. అట్ట కాదు, పాసన వారి పేర్లు ఉన్నాయి, ఫెయిల్ అయిన వారి పేర్లు ఉన్నాయి. ఏ లిస్టులు ఉన్నాయి పేరు, ఏ గ్రంథం ఉన్నవి? ఇక్కడ అదిగో జీవ గ్రంథంలో పేరు ఉందా? అందుకనే జీవన గ్రంథం ఒకటి ఉంది, వేరే గ్రంథం ఉందా? ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున ఏమండి అప్పుడట గ్రంథం అంటే తీర్పు. అది మనం మత్తయి 4:30 చూస్తుంటే చదువుకున్న తర్వాత ఇంటికాడ అయితే అప్పుడు తీర్పు జరుగుతుందంట. సోమ ప్రకటన సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణము పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలో చొప్పున తీర్పు పొందురి. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడును. మరి వీళ్ళు చివరకు నమ్మకం అంటే ఏం జరిగిందంటే ఎలాకో చెవికెళ్ళాలి వినండి ఓ సంగమా. అలా స్వర్ణ సంఘం ఈనాడు నీకు నాకు వినిపిస్తున్నాడు. మరి నీకు అదిగో అగ్నిగుండం ఉంది, అదిగో గ్రంథంలో పేరుందా? పేరుండండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలా, అయ్యా నాకు పేరు అక్కడ కావాలి. ఎక్కడ? పరలోకంలో పేరు ఉండాలా. అప్పుడు పేరుంటే ఇంకేం పర్లా, వాసన పేర్లు ఉంటాయండి, ఇంకేం పర్వాలా. కాబట్టి ఇక్కడ రెండవ మరణానికి అధికారం లేదు. ఎవరికి? ఆయన యందు నమ్మకం ఉన్న వారికి. కాబట్టి పేరు లిఖింపడేట. కాబట్టి అందుకని చూడండి ఒకసారి అదే ప్రకటన గ్రంథము 21:24 నుంచి 27 వరకు ముగిద్దాం. జనులు దాని వెలుగునందు సంచరించెదరు. భూరాజులు తమ మహిమను దానిలో. ఎప్పుడు వాక్యం దేవుని దగ్గరికి వస్తారట. భూరాజులు ఆయన దగ్గర వస్తారా? తన మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందు. ఎక్కడ? పరలోకానికి రాత్రి ఉండదు. వీళ్ళకి రాత్రి పగలు. ఇస్రాయేలుట అండి అరణ్య యాత్రలో ఎన్ని సంవత్సరాలు నడిచారు చెప్పండి? ఎన్ని ఏళ్ళు నడిచారు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కానాను ప్రయాణం. అంటే ఈ 40 సంవత్సరాల నుండి రాత్రి ఏమంటే ఏంటంటే రాత్రిలో అగ్నిస్తంభం, పగలు అంటే ఈ 40 దివారాధన 40 సంవత్సరాలు రాత్రి నడిచారట. ఎక్కడా? అరణ్యములో. కాబట్టి వీళ్ళు నడిచిన వారి పేర్లు అంటే పేర్లు ఉన్నాయా? అందరి పేర్లు ఇద్దరే ఉన్నారు. ఎవరు? ఎందుకని ఇలా నేమైపోయారు? ఎందుకని? కొనుక్కొని మాంసం లేదని, కూరలేదు. కాబట్టి అందుకని ఇక్కడ అన్నాడు. అక్కడ ఆ వెలుగు వస్తాడు. ఇప్పుడు తమ్మ అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమండి ఇక్కడ రాత్రి లేకపోతే ఇంకెందుకు కదా గుమ్మలు అండి? ఇక రాత్రి లేకపోతే అంటే వేస్తావా? గుమ్మలు వేస్తావా అంటే రాత్రి కాబట్టి ఏం డోర్ ఓపెన్ చేస్తుంది. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చారు. మహిమ అంటే యేసుక్రీస్తుడయ్యా, ఈయనయ్యా. దాన్ని మహిమను దానిలో ఒకటి ఆలయంలో చూస్తారట పరలోకానికి. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే అంటే ఎవరంట? వీళ్ళు గొర్రెపిల్ల జీవగ్రంథం అంట. అదండి ఆ గ్రంథంలో ఉంది. అది వేరు, గ్రంథాలు వేరు. ఇప్పుడు జీవగ్రంథం వేరు. ఏ జీవగ్రంథం అంటే ఉంది? యేసుక్రీస్తు రక్తంలో కలిగిన వారు. కడగబడ్డావా? కడగబడి మళ్ళీ మురికి చేసుకుంటున్నావా? అందుకనే జీవగ్రంథము రాయబడిన వారా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే వారు దానిలో వారు ఎవరండి? పేరట జీవగ్రంథం రాయబడట. నీ పేరు ఇక్కడేమో గ్రంథాలు. ఇప్పుడు గ్రంథం వేరే గ్రంథము, జీవగ్రంథం ఉంది. ఇక్కడ ఏంది? ఇక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథము, ఇక్కడ జీవగ్రంథం ఉంది. రెండవది గొర్రెపిల్ల జీవగ్రంథము.
అనేది ఏంటి? ఇక్కడ పరిశుద్ధాత్ముడు క్లీన్ చేశాడు. యేసుక్రీస్తు కడబడిన వారు వేరు, ఇక్కడ జీవనం అంటుంది. ఇక్కడ సంపూర్తిగా గొర్రె పిల్లంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారట. ఏమండి? పరలోకం చేరుతారా? దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదు, అపవిత్రమైన, అసహ్యమైనదు, అబద్ధమైనడు జరిగించువాడే దానిలో ప్రవేశింపడే. అయ్యో, నిషిద్ధం అంటే పనికి రాకుండా, అశుద్ధమైనదండి. కాబట్టి పరవరాజ్యం అంటే అందుకని ఈ యొక్క స్వర్ణ సంఘంలట. ఇది చెవిగల వినండి ఒకసారి. నమ్మకంగా ఉన్నావా? ఇదిగో వింటే, ఇదిగో మీకు రెండో మరణం మీద అధికారం లేదు. మిమ్మల్ని ఏం చేయదు ఆ మరణము, మీది పారిపోతుంది. కాబట్టి ఇక నీవు ఆ యొక్క పాతంలో వేయబడవు. కాబట్టి ఈ స్వర్ణ సంఘం అట్లా దేవుని కలిగి ఉంది. కాబట్టి అలాగనే మనం కూడా దేవుని కలిగి ఉండాలని కోరుచు ఈ కొద్ది మా దేవుని కాక చదువుకోండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ మా పరలోక తండ్రి, మీకున్న కృప చేత ప్రేమ చేతములకు కాచి దాచి స్వర్ణ ప్రభా సంఘాన్ని ప్రేమించి, ఇదిగో ప్రభా అనగా తండ్రి చేదు 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 ఆ చేదు మాలుంది కాబట్టి ప్రభా ఆ చేదును తండ్రి నీవు సేకరించి మమ్మల్ని అందరినీ ప్రభా నీ యొక్క జీవనంలో రాసిపోయిన పేర్లు ప్రభా ఒక్కసారిగా ప్రభా ఇదిగో తండ్రి ఆ బోలము అనగా ప్రభా సేదు, ఆ సేదు శరకలను తాగించి తాగి ప్రభా మా యొక్క లోపల ఉన్న తండ్రి అపవిత్రాత్మ అంతా తీసివేసే తండ్రి మీ రాజ్య హక్కుదాలు చేసిన దేవానికి కొనాలి. స్వర్ణ సంఘానికి జ్ఞాపకం చూసుకొని తండ్రి మేము కూడా ఒకవేళ అపవిత్రత ఉన్నామేమో, కాబట్టి ఇప్పుడైనా తండ్రి నీ యందు విశ్వాసములో స్థిరముగా బలముగా ఉంటాను తండ్రి. షడ్రక మెషక అభ్యర్థులు ఈ రీతిగా ప్రభా స్థిరముగా ఉన్నారు ప్రభా, విశ్వాసంలో తండ్రి పట్టుదల వేడుకున్నారు ప్రభా. అలాగ చేయండి ప్రభా. ఇదిగో యేసేపైతే తన యొక్క జీవితాన్ని తను చక్కబెట్టుకొని తండ్రి ప్రభా పాపానికి దూరంగా పారిపోయినట్టుగా చూస్తున్నాం ప్రభా. యోబు ఎన్నో శ్రమలు పడ్డాడు కాబట్టి ఈ ముగ్గురిని మా ముందుంచి ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యం నాతో మాట్లాడిన దేవునికి నాలుగు కూడి వచ్చే కుటుంబాలు దీవించండి. ఇంకా ఎవరైతే రక్షణ పొంది మళ్ళీ జారిపోయినారో, రక్షణ లేకున్నారో ఈ అనుకూల సమయం కాబట్టి ఒకసారిగా సంఘం అంతా జ్ఞాపకం చూసుకొని ప్రతి ఒక్కరిని దీవించి నడిపించి సామదేశం తండ్రి ముందున్న కారు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.